మనసు తీసుకుపోయి ఆత్మ మీద పెట్టాలి. అయస్కాంతం తీసుకుపోయి ఇనుము మీద పెట్టాలి. ఆ ఇనుము అంటుకుంటుంది. పరశవేది తీసుకుపోయి ఇనుము కంటిస్తే బంగారం అయింది. ఇలా మనము చేసుకోవాలి. ఇనుమేంటిది? మనస్సు. పరశువేది ఏంటి? ఆత్మ. ఈ రెండు అంటుకున్నాయి అనుకో బంగారం. అలా బంగారాన్ని చేర్చుకోవాలి మనం. ఒళ్ళంత బంగారం అయితే ఎవరు చేసుకోరు. కిలో బంగారం, అరకిలో బంగారం, పావు కిలో బంగారం ఉంటే ఇంట్లో దాయాదులు అడుగుతారు, బంధువులు అడుగుతారు, గవర్నమెంట్ ఆపుకుంటుంది, దొంగలు చేసుకోవాలి. ఒళ్ళంత బంగారం అయితే ఎవరు చేసుకోతారు? ఇప్పుడు మనం ఒళ్ళంత బంగారం చేస్తున్నాం. మరి అదేగా మరి ఆత్మజ్ఞానం అంటే జీవాత్మను మనసును కలపటం. ఇద్దరు మనం భార్యాభర్తలను కూర్చొని బ్రాహ్మణుడు యజ్ఞం చేపిస్తారు, పూజ చేపిస్తారు, అభిషేకం చేపిస్తారు. అట్లానే ఈ భార్యాభర్తలు జీవాత్మ మనస్సు భార్య, జీవాత్మ భర్త. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన తజేద్ అజ్ఞాన నిర్మూలం సోహంభావైన పూజ చేస్తాను. ఎక్కడ పూజ? లోపల, గుళ్ళోనా గూట్లోనా, చెట్టుకో పుట్టక గుట్టక కాదు, లోపల. ఈ మనస్సు అనేది జీవుడు అనేవాడు భార్యాభర్తలు, లోపల పరమాత్మ. ఈ దేహమే ఒక దేవాలయము. అక్కడ పూజ చేయాలి. ఎక్కడ? బొట్టు పెట్టుకునే స్థానం కాడ బ్రుకుటి అని. అది పూజ, అది భజన, అది జపం, అది ధ్యానం, అదే యజ్ఞం, అదే సత్సంగం, అదే నువ్వు, అదే దేవుడు, అదే ఈ ప్రపంచం. మొత్తం దీంట్లో ఉంది. దేహంలో, ఈ ప్రపంచంలో ఎన్ని ఉండయో ఈ దేహం అనే ప్రపంచంలో అన్నీ ఉండయి. ఇది తెలుసుకోవాలంటే ధ్యానమే. రెండు దాని వల్ల తెలియదు. పూజ వల్ల తెలియదు, భజన వల్ల తెలియదు, యజ్ఞం వల్ల తెలియదు, యాత్ర వల్ల తెలియదు. ఇది నాయన.